లోకంలో 3 రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నంబర్ 1 అధములు, నంబర్ 2 మధ్యములు, నంబర్ 3 ఉత్తములు. అధములు, ఈ అధముల పని ఏంటో తెలుసా? 24 గంటల గాలి కబుర్లు చెప్పుకుంటూ కడుపు నింపుకుంటూ ఉంటారు. బెదరో ఆ అబ్బాయి అట్టంట మీకు తెలుసా? రే మన చర్చికొచ్చి పలానా అమ్మాయి భలే ఉందిరా, ఇదిరా సంగతి. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అధములు. మధ్యములు ఉన్నారు చూసారా? పలానా ఆయన కంప్యూటర్ కనిపెట్టాడంట్రా, భలే మేధావిరా. పలానా ఆయన సెల్ ఫోన్ కనిపెట్టాడంట్రా, భలే మేధావిరా. పలానా ఆయన కారు కనిపెట్టాడంట్రా, భలే మేధావిరా. మన చర్చికొచ్చే పలానా ఆయన భలే ప్రార్థన చేస్తాడట్రా, పలానా అక్క భలే ప్రార్థన చేస్తుందట్రా, ఓ ఆ కుటుంబం భలే భక్తి కలిగిన కుటుంబం అట్రా అని మంచి విషయాలు మాట్లాడుకుంటారు మధ్యములు. ఉత్తములు ఏంటో తెలుసా? ఆ మంచి నేనై ఉండాలి, ఆ శ్రేష్ఠుని నేనై ఉండాలి, అలాంటి వాటిని కనిపెట్టే వ్యక్తిగా నేను మార్చబడాలి, భవిష్యత్తులో ప్రజలు ఆయన మహిమ కొరకు నన్ను గూర్చి మాట్లాడుకుంటూ ఉండాలని ఉత్తములు ఈ ఆలోచనతో ఉంటారట. నేను మరలా అంట, వయసు చిన్నది 20 సంవత్సరాల లోపు. 20 సంవత్సరాల చిన్న కుర్రోడు 70 సంవత్సరాల ప్రవక్తతో కాపురం ఉన్నాడట. ఈ సమూయేలు కూడా ఎంత గొప్పోడు తెలుసా? దావీదుని చూసి ఇడు బచ్చాగాడు, ఈ చిన్నపిల్లడు నా దగ్గరికి రావటం ఏంటి అని తృణీకరించాడు. సేవకులు ఎవరైనా నాతో సహా చిన్న పిల్లలను కూడా తృణీకరించకూడదు, మీతో సహా. ఈడు చిన్నపిల్లడండి, ఈడు బచ్చాగాడండి అని అనొద్దు. మీకు తెలుసా 2002లో మన పరిచర్య ప్రారంభంలో చాలామంది బిడ్డలకు నేను అక్షరాభ్యాసం చేయించాను. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసి పంపించాను. ఎప్పుడు 2003, 2004 ఆ రోజుల్లో ఖాళీ ఉండటాన్ని బట్టి కొన్ని ఇళ్ళకెళ్ళి పిల్లలకి లెక్కలు నేర్పా. నేను లెక్కల మాస్టర్ని. చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేసి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించామే. ఈరోజు అదే పిల్లలు దేవుని పరిచర్యకు నీళ్లు పోసే పిల్లలుగా మారిపోయారు. వీటికి మించి ఈ టెక్నికల్ ఇష్యూస్లో దేవారాత్రులు పనిచేసేది ఒకప్పుడు చిన్న పిల్లలు అన్నామే. ఆ చిన్న పిల్లలే ఈరోజు కుడి చేతి పుత్రులుగా మారిపోయారు. ఏమో ఈ చిన్న బిడ్డలే దేవుడు కనికరించి ఈ బిడ్డల్ని ప్రపంచాన్ని తలకిందులు చేసే దైవ సేవకులుగా దేవుడు మార్చవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లుగా మార్చవచ్చు, IPS ఆఫీసర్లుగా మార్చవచ్చు, సంఘానికి దీవెన కారణమైన వ్యక్తులుగా దేవుడు నిలుపునుగాక.